जय श्रीराम। ओम शुभंकर्ये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम రామనామ వరానని. ఇప్పుడు ఈ యొక్క జనవరి 22వ తారీఖున రామ మందిర ఉద్ఘాటన మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అయోధ్య నుంచి అనేక మందికి ఇంటింటికి కూడా ప్రసాదాలని పంపించడం జరుగుతుంది. అనేక మంది ఆయా సేవా సమితి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయములో వారు తెచ్చినటువంటి అక్షంతులు అక్కడ పెట్టి ఆ యొక్క సేవా సమితి వారే ఇంటింటికి గుమ్మానికి వెళ్ళి తలుపు కట్టి రాముల వారి మందిర ఉద్ఘాటనకి ముహూర్తాన్ని తెలియచేసి వారికి వారి యొక్క ధ్యాన ముద్రతో వచ్చిన అక్షంతులు వారికి ఇచ్చి వస్తున్నారు. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అలా వచ్చేటువంటి వాళ్ళు ఎవరూ కూడా ధనముని అర్థించరు, వారు సేవతోనే చేస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళు సేమ్ ఇట్లాగే ఒక రూపాన్ని దాల్చి ఇతర మతస్థులు వీరందరూ కూడా ఒక వ్యాపార దృక్పథంతో కొంతమంది దగ్గరికి వెళ్ళి కొన్ని అపార్ట్మెంట్లకు వెళ్ళి వారిగా ఈ అక్షంతులను ఈ పద్ధతిలోనే ఇచ్చి మీకు తోచినంత సహాయాన్ని చేయండి అని అడుగుతున్నారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అటువంటి చందాలని మేము ఎవరమూ వసూలు చేయట్లేదు. కాబట్టి మనం ఆ మోసాలకి గురి కాకూడదు. ఒకటి. రెండవది, ఎవరైతే కనుక స్వచ్ఛందంగా మనకి అక్షంతులు ఇచ్చారో మీరు విశ్వసించాలి, ఈ అక్షంతులు సాక్షాత్తు అయోధ్య నుంచి రాబడ్డాయి. అక్కడ కొన్ని కోట్ల ధాన్యపు రాసులతో ఈ అక్షంతులను తయారు చేసి ఊరు వాడ పంచాలి, రాముల వారు ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి భక్తుణ్ణి అనుగ్రహించాలి అని ఆ సేవా సమితి వ్యవస్థాపకులు వారందరూ ఒక నిర్ణయాన్ని తీసుకుని దీనిని అనేక రాష్ట్రాలు, అనేక గ్రామాలు, అనేక పల్లెలకి ప్రతి ఇంటికి చేరే విధంగా చేశారు. కాబట్టి ఈ అక్షంతులు చాలా మహిమాన్వితమైనటువంటి వీటిని మనము జాగ్రత్తగా పూజా మందిరంలో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి లాకర్లో కానీ మనం భద్రపరచుకోవటం మంచిది. ఇవి మీ ఇంటికి వచ్చాయి అంటే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం మీకు ఉన్నట్టే. ఇలా ఎవరెవరి ఇంటికైతే గనక అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతులు మీ ఇంట్లో ఉన్నాయో అటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా జనవరి 22వ తారీఖున ఆవు నేతితో దీపారాధన చేసుకోండి. ఇంట్లో చక్కగా శ్రీరామ మంత్ర జపాన్ని చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపాన్ని చేయండి. సాక్షాత్తు శ్రీరాముల వారు దివి నుంచి భువికి వచ్చేటువంటి అద్భుతమైనటువంటి సందర్భము రోజు జనవరి 22, 2024. ఈ అవకాశాన్ని మనమందరము సద్వినియోగపరుచుకుందాం. శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీరామ్.